హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 97 ఎపిసోడ్ యార్. టెన్షన్గా చూస్తూ ఫిక్స్ డాడీకి సెండ్ చేస్తాడేమో అన్నయ్య అంది జాను. పంపించనేరా, ఏమవుతుంది, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. డాడీని మోసం చేసిందని అవుతానేమో అన్నయ్య. తను బాధపడితే నేను తట్టుకోలేను అని కన్నీళ్ళతో అంది జాను. నేను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడినా పోని. మాట్లాడరు డాడీ అని బేలగా చూసింది. ఓసే, నీ డౌట్స్తో ముందే చంపకే తల్లి. ఆయన సాఫ్ట్గానే ఉన్నాడు, మీరే విలనం చేస్తున్నారు అని అరిచాడు విదురు. నమ్మితే అలాగే ఉంటారు, ఏదైనా తేడా వస్తే అసలు నైజం బయటకు వస్తుంది. నాకు తెలియదా ఏంటి అని గసిరింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు, ఇలా ముక్కు చీతుకుంటూ కూర్చుంటావా అని విసుగు ప్రదర్శించి, ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలే, భయపడకు. ఆయన వయసు పెరిగేదే, తరిగేది కాదు. నిన్న ఉన్న పట్టు రేపు ఉంటుందా ఏంటి. పరాయి మాట విని నిన్ను బ్లేమ్ చేస్తే నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు జానమ్మ, అది గుర్తుపెట్టుకో అని సీరియస్ అయ్యాడు విదురు. అన్నయ్య అంటూ ముక్కు ఎగరేసిన జాను. రే ఇడియట్, భయపడేదాన్ని లాలించకుండా ఇంకా బెదరకొడతావే అని గసిరాడు దేవ్. అన్నయ్య అన్నది కరెక్టే కదా శివ, ఎందుకు చించుకుంటున్నావు అని. జాను, నీకు అవకాశం వచ్చింది వాడేసుకో. ఇదే ఏడుపు మొహం పెట్టుకుని మీ వేద అన్నయ్య దగ్గరికి వెళ్ళి 4 బొట్లు కన్నీరు కార్చేసి అని ఏదో చెప్పి గో. తనే ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూద్దాం. బాగా డ్రామాలు నేర్చారు వాళ్ళిద్దరూ అంది చైత్ర. ఇది బాగుందే, వెళ్ళు ఏం చేస్తాడో చూద్దాం అని వంతపాడాడు విదూర్. వాళ్ళు ఏదో చేశారని మన ఎమోషనల్ డ్రామా చేయాలా అని చిరాకు పడ్డాడు దేవ్. చెయ్యాలి శివ, చిన్న అవకాశం కూడా మిస్ చేసుకోకూడదు అని. నువ్వు పతా జాను అంటూ లాగింది. నువ్వేంటి ఇలాగే తగులు పెట్టిన నారదుడిలా. మేమేం చేసినా మంచికే, నీకు అర్థం కాక ఆ బండాలు వేస్తున్నావు అని మూతి తిప్పించేతు. అసలు చిట్లించాడు దేవ్. నీ లుక్స్ నీ కాడాటి పెట్టుకో, నన్ను బెదిరించాలని చూడకు, అస్సలు బెదర్ను. చైతు ఇక్కడ అని గేరగా చెప్పి, నువ్వు రావమ్మ తల్లి, నారలా సాగుతున్నావు అని లాక్కుపోయింది. హో, ఇది హెడేక్లా మారింది అని తలబాదుకున్నాడు దేవ్. వేద్ క్యాబిన్ వరకు తీసుకొచ్చి గోగో అంటూ నెట్టింది. తప్పదా అని బెలగా చూసించాను. మంచికే కదా మా, దీనివల్ల మీ అన్నకేం నష్టం లేదు కదా, వెళ్ళు అని మెల్లగా అంది చైత్ర. లాంగ్ బ్రీత్ తీసుకుని తప్పక డోర్ తట్టింది జాను. కమ్మిన్ అన్నాడు వేద్. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది జాను. కనులెత్తి చూసి ఏడ్చినట్టు ఉన్న జానుని చూసి, చిన్ను ఏమైందంటే కంగారుగా సీట్ నుండి లేచాడు వేద్. అన్నగారు అలా అడగగానే నిజంగానే దుఃఖం పొంగుకు వచ్చి అన్నయ్య అంటూ ఎదలో దూరిపోయింది, ఏడ్చేసింది జాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని టెన్షన్ పడ్డాడు. అన్నయ్య అది అది అంటూ వెక్కింది. వెను నిమురుతూ ఏడవకుండా విషయం చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా అని లాలనగా అడిగాడు. నేను విదురు కలిసి ఉన్న ఫిక్స్ తీశాడు ఎవడో. విదురు వాడిని పట్టుకోబోయేంతలో పారిపోయాడు. వాడిని తను గన్తో షూట్ చేశాడు. మా పిక్స్ వల్గర్గా ఎడిట్ చేసి ఏమైనా చేస్తాడేమని టెన్షన్ వస్తుంది అన్నయ్య. డాడీ అవి చూస్తే చాలా తప్పుగా తీసుకుంటారు అని ఏడ్చింది జాను. కోపంతో ఎర్రబడిన మొహంతో, మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందారా అని గంభీరంగా అడుగుతాడు. జనమ్మ అంటూ డోర్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు విదురు. ఏడ్చి ఎర్రగా మారిన మొహం చూసి చిర్రెత్తుకొచ్చి, నీకేమైనా పిచ్చి అంటే ఎందుకు ఏమి లేని దాన్ని కోసం ఏడుస్తావు అంటారిచ్చాడు. విదురు తగ్గు, అభిమానం గల ఆడపిల్ల మాట పడాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది అని సీరియస్ అయ్యాడు వేద్. తన అభిమానాన్ని నాశనం చేయాలని చూసింది ఎవరో తెలుసా బావా అని కోపంగా అడిగాడు విదురు. విదుర్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా జాను. చెప్పనివ్వరా, ఎవడవాడు అని బేస్ వాయిస్తో గద్దించాడు. ఇంకెవరు, నీ చెల్లెలు భర్త, నీ బావ జయంత్. వాడి మనుషులే దొంగలా చొరబడి మా ఫిక్స్ తీశాడు. ఫిక్స్ అంటే ఏవేవో అనుకోకు, కిచెన్లో ఇది కాపీ పెడుతుంది, నేను పక్కనే ఉన్నా, అవి తీశాడు. ఏఐ ఎంత అడ్వాన్స్ అయిందో నీకు తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా. వాటితో 100 రకాల సృష్టి. మేబీ మీ బిగ్ డాడీకి పంపించడానికి తీయించాడు కాబోలు. పంపించని ఏమవుతుంది, అయినా వాళ్ళని నమ్మకంగా పరాయి వాడి మాటలు విశ్వసించే వాళ్ళతో నష్టపోతారు. మాకేం ఉడుతుంది, ఇది నా భార్య, ఇది ఫిక్స్ కాదనే కలేజా ఎవ్వరికీ లేదు, చివరకు దేవుడు కూడా అని పొగరుగా తలాగరేసి, జానమ్మ వస్తున్నావా లేదా అని సీరియస్గా అడిగాడు విదుర్. జాను కళ్ళు తుడిచి, మేము చూసుకుంటాం, ఏమీ కాదు, భయపడకు వెళ్ళు అని ఓదార్పుగా చెప్పాడు వేద్. సారీ అన్నయ్య అని వెళ్ళింది జాను. జయంత్ని అని పిడికిలు బిగించి ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. నాట్ రీచబుల్ అని వచ్చింది. దవడకండాలు బిగించి ఫోన్ ఆఫ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా నీకు అంటే విదురు చెప్పింది నిజమేనా అని
కారు తీసుకుని కోపంగా బయటికి వెళ్ళాడు వేద్. కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని రయ్యమని ముందుకు పరుగులు తీయించాడు. గంటన్నరలో జయంత్ ఆఫీస్కి రీచ్ అయిపోయారు. డైరెక్టర్ జయంత్ క్యాబిన్కి వెళ్తుంటే, సార్ ఆగండి అంటూ అడ్డం పడ్డాడు పిఏ. వియర్డ్ లుక్తో అడ్డం తప్పుకో అన్నాడు వేద్. సార్ లోపల మీటింగ్లో ఉన్నారు, ఒక 10 మినిట్స్ మీరు ఇలా కూర్చోండి అని వినయంగా చెప్పాడు. వింటే వేద్ ఎందుకు అవుతాడు? కోపంగా అతన్ని పక్కకు నెట్టి డోర్ హ్యాండిల్ మీద చేయి వేసి ఫ్రెష్ చేశాడు వేద్. సీసీ మానిటర్ మీద చూస్తున్న జయంత్ లోపల టెన్షన్ పడిపోతూ, మిమ్మల్ని ఇక్కడ చూస్తే చాలా రచ్చ చేస్తాడు అని తన ముందు కూర్చున్న ఎక్స్ మినిస్టర్ మధుకర్ మిశ్రాతో అన్నాడు. చూడనివ్వు, బిజినెస్ కోసం అని చెబుతాము అని రెక్లెస్గా తల ఎగరేశాడు మధుకర్. అబ్బా, మీరు అలా చెబితే నమ్మెంత పిచ్చివాడు కాదు, మీరు రూమ్కి వెళ్ళండి అని విసుగు ప్రదర్శించాడు జయంత్. వాడు ఆల్రెడీ పిచ్చివాడే, నువ్వు మర్చిపోయినట్లున్నావు అని అదేదో పెద్ద జోకులైనవాడు మధుకర్. సార్ అంటూ అసహనంగా పిలిచాడు జయంత్. ఓకే, ఏడవకలే, వెళ్తున్నా అని బలుపుగా చెప్పి స్పెషల్ రూమ్కి వెళ్ళాడు మధుకర్. అతడి డోర్ పడింది. వేద్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. అంటే అరుస్తూ వేద్ని అప్పుడే చూసినట్టు, బావా నువ్వా, సారీ పిఏ అనుకున్నా అంటూ నటించాడు. డెడ్లీ లుక్ పాస్ చేస్తూ, నీతో మాట్లాడాలి జయంత్ అని బేస్ వాయిస్తో అన్నాడు. ఆ వాయిస్లో కాఠిన్యానికి జయంత్లో అనుమానం రేకెత్తగా, షూర్ బావా అని మిస్టర్ మిశ్రా, మనం టుమారో మీట్ అవుదాం అని పొలైట్గా చెప్పాడు. ఓకే అని లేచి వెళ్ళాడు మిశ్రా. డోర్ పడగానే వితిన్ సెకండ్ జయంత్ షర్ట్ కాలర్ వేద్ గుప్పెట్లో చిక్కింది. అనుకోని పరిణామానికి విస్తుపోవడం బాబు వంతయ్యి కళ్ళు పత్తికాయల్లా విచ్చాయి. ఆడపిల్లల లైఫ్తో గేమ్స్ ఆడుతున్నావా, చిన్ను ఫిక్స్ ఎందుకు తీయించావు అని కోపంతో గుంజాడు వేద్. అన్ఎక్స్పెక్టెడ్ మాటలు వేద్ నోటి నుంచి రావడం, తన అనుమానం నిజమైందనే ఊహ రాగానే కోపం సర్రు నెగతన్ని వేద్ చేతుల నుండి కాలర్ విదిలించుకుంటూ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ అరిచాడు జయంత్. అది నువ్వు చేస్తున్నావు జయంత్, ఏదైనా ఉంటే దేవుతో డైరెక్ట్గా తేల్చుకో, జానుని ఇంటర్ఫియర్ చేస్తే స్వేర్ చేయను అంటరిచాడు. దేవు బాగా ఎక్కేసి పంపించాడా? నేను జాను జోలికి ఎందుకు వెళ్తా, వాడేం చెప్పినా నిజమేనా అంటూ బొకాయించాడు. షడాప్ యువర్ మౌత్, ఏమనుకుంటున్నావు నా గురించి అని బేస్ వాయిస్ తెరిచాడు. ఇది నా ఆఫీస్, నా ప్లేస్కి వచ్చి ఏంటి నీరా బాబు, ఏదో బావాన్ని ఓర్పుతూ ఉంటున్నా. దేవికి కావాల్సింది ఇదే, మనం ఇలా జుట్టు పట్టుకుని కొట్టుకోవడం, దానికి విధురండ. ఇదంతా మైండ్ గేమ్, నీకు అర్థం కావట్లేదు అని చిరాకు పడ్డాడు. దేవు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడంత నీచుడు అనుకుంటున్నావా? వాడు ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తాడు. ఎవరికి చెబుతున్నాను నీ కాకమ్మ కథలు? నిన్ను కొట్టకుండా ఉన్నది లయమోహం చూసి మాత్రమే. తను బాధపడుతుందని ఆలోచిస్తున్నాను. బిజినెస్గా సత్తా చూపించు, ఎదుగు, దానికి నా హెల్ప్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తే మాత్రం తాట తీసేస్తాను. మా బిగ్ డాడీ దగ్గరికి వెళ్ళిన ఏ సోషల్ సైట్లో ఫిక్స్ అప్లోడ్ అయినా వితిన్ సెకండ్లో నీ చావు నా చేతిలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు వేద్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట. వేద్ వెళ్ళాక బయటకు వచ్చాడు మధుకర్. ఎర్రగా మారిపోయిన టమాటాలా ఉన్న జయంత్ మొహాన్ని చూసి వెకిలిగా నవ్వుతూ, ఏంటి నీ బావ చాలా ఫైర్ మీద ఉన్నాడు, పిచ్చోని చేసి నువ్వు వాడించాలని చూస్తుంటే అన్నదమ్ములిద్దరూ ఏకమయ్యి నిన్ను బకరాన్ చేసినట్లున్నారే. ఈ మాత్రం దానికి ఏకంగా లైఫ్ని పణంగా పెట్టి వాడి చెల్లెల్ని వలవేసి మరీ పెళ్లి చేసుకున్నావా? నీకు ఫూలీస్గా అనిపించడం లేదు? నువ్వు చేసావో లేదో అని నిజం తెలియకుండానే ఫోన్లో ఒకడు, డైరెక్ట్గా మరొకడు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు. ఇంకేముంది నీ దగ్గర ఏం పట్టుంది బొంగులాగా? నీతో అన్ని లావాదేవీలు నీటితో స్వస్తి. నాకు ఎవరు ఎలా పోయినా కేర్ చెయ్యని సెల్ఫిష్ వాడు కావాలి. ఎలా వాయిస్తే మూసుకొని కూర్చునేవాడు కాదు. సో నీతో ఏ బిజినెస్ డీలింగ్ లేదు. నీకెందుకయ్యా ఈ పగలు పంతాలు, పోయి పెళ్ళంతో కాపురం చేసుకో అని మండే గుండెల మీద మాటల పెట్రోల్ పోసి మరింత మండించి వెళ్ళాడు మధుకర్. అంటూ అరుస్తూ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ విసిరేసి, రేయ్ మిమ్మల్ని ఇద్దరిని ఊరికే వదలనరా, నన్నే అవమానిస్తారా అంటూ గొంతు చించుకున్నాడు జయంత్. డోర్ తీసుకుని తన పాదాలు రావడంతో బుసలు కొడుతూ చూస్తూ, నువ్వు ఎక్కిరించేవి ఏమైనా ఉన్నాయా అని కోపంగా అడిగాడు. జరిగినవి వదిలేయ్, నాదే తప్పు, నిన్ను దేవుతో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడినందుకు ఐఎమ్ సారీ. అన్నీ వదిలేసి లైఫ్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి, మనకు ఉన్నది చాలు.
నీది కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపేద్దాం అన్నాడు దామోదర్. వావ్! వాట్ ఏ రియలైజేషన్! ఏ బూది చెట్టు కింద కూర్చున్నావేంటి? హఠాత్తుగా నీలో ఎంత భారీ మార్పు సంభవించింది అని వంకరగా అడిగాడు జయంత్. నేను చెప్పేది విను. మీరు సంతోషంగా లేనప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు? ఈ ఏడుపు నన్ను సూదిలాంటి మాటలతో పొడిచి పొడిచి హింసించక ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. సో ఇట్స్ ఏ లేట్ రియలైజేషన్. నన్ను అవమానించిన వాళ్ళు పతనం చూసే తీరతాను. నీ నీతులు నీ దగ్గరే అట్టు పెట్టుకో. వెళ్ళా అని తండ్రిని గెసరాడు జయంత్. జానుని అక్కడ నుండి తన ఇంటికి తీసుకెళ్ళాడు విదుర్. ఆమె కన్నీళ్లు చూస్తుంటే పట్టడానికి కోపం వస్తుంటే ఏమైనా అంటే మరింత ఏడుస్తుందని సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. మౌనంగా విండో నుండి బయటకు చూస్తుంది జాను. మరీ ఎంత సెన్సిటివ్గా ఉండకూడదు జానమ్మ అని కూలి వాయిస్తన్నాడు. మౌనమే సమాధానమైంది ఆమె నుండి. నేను నీతోనే మాట్లాడుతున్నానే, కారుతో కాదు అంటే కరిచాడు. ప్లీజ్ విదు, నా మనసేం బాగోలేదు, నాకు కదిలించకు అని ఇరిటేట్ అయింది. ఫో, ఇదేంటి ఆచరణ, నాకు ఏదో గిఫ్ట్ అని ఊరించావు, ఇదేనా అంటే బిక్కమొహం పెట్టాడు. చురుగ్గా చూసింది. అలా చూడక గుడ్ల గోప కళ్ళేసుకుని గుడ్లు పీకేస్తారు రాక్షసి అని రేగి నేను పాపం కదే అంటే అమాయకంగా మొహం పెట్టాడు. చిన్నగా నవ్వి ఇదేట్ అని భుజం మీద చిరుదెబ్బ వేసి దగ్గరకు వచ్చి ఒదిగిపోయింది. తల మీద ముద్దు పెట్టి నా బంగారం అంటే దగ్గరకు తీసుకుని, సమస్య వస్తే కృంగిపోతే సాల్వ్ అవదే, ధైర్యంగా ఫేస్ చేయాలి. మీ అమ్మ మోసం చేసినట్లు నువ్వు తనని మోసం చేస్తావని మీ డాడీ రాంగ్గా అర్థం చేసుకుంటారనే కదా ఈ బాధ అంతా. హా, నమ్మితే ప్రాణం ఇస్తారు, మోసం చేసినట్లు తెలిస్తే సహించరు విదు. అదే నా భయం. ఆయనకంటూ ఎవరూ లేరు, నేను తప్ప అంది. మనం త్వరగా పాపన బాబును ఇచ్చేస్తే వాళ్ళ మీద ఎక్కి తొక్కించుకుంటూ నీ అయ్యే సక్కంగా అవుతాడే, ముందు ఆ పని చేద్దాం పద అని నవ్వాడు. గుర్రుగా చూస్తూ ఇడియట్ అంటూ ఒకటి పీకింది. కొట్టినా రక్కినా కొరికినా ఈరోజు వదిలేదే లేదు జానమ్మ, నా ప్రతాపం చూపించాల్సిందే అంటే ఇచ్చేశాడు. ఛాతి మీద పను దింపేసింది కోపంగా. రాక్షసి కరుస్తుందబ్బా అంటూ నడుము చుట్టూ వేసిన చేత్తో గట్టిగా ప్రెస్ చేశాడు స్వీట్ పనిష్మెంట్గా. డ్రైవింగ్లో ఉండగా వేషాలు వేస్తే పిక్కపాసం పెడతా చూసుకో అని వార్నింగ్ చేసింది. చుప్పనాథ్ సోరక్క అంటూ తిట్టుకున్నాడు విదుర్. మీ అన్నయ్య పరశురాముడు మాదిరి ఉగ్రుడై బావ మీద యుద్ధానికి వెళ్ళాడు. 2 బలమైన పంచులిచ్చి ఆ చెప్పుడు మొహాన్ని కొబ్బరి డొప్ప చేస్తాడంటావా శివ, లేక వాడు చెప్పే మాయమాటలు నమ్మి వానపాములా మారతారా అని దీర్ఘాలు తీసిన చైత్ర. నీకేమనిపిస్తుందో అది కూడా చెప్పే అంటూ సిస్టంలో వర్క్ చేస్తున్నా అన్నాడు. నాకైతే ముద్దుగా బుజ్జగించి ఇలాంటి చీప్ పనులు చేయకు, లేటెస్ట్ ఏఐ టెక్నాలజీలో ఆలోచించి కాస్ట్లీ ప్లాన్ వేయి అని బోర్డు సలహా ఇచ్చాడని అనిపిస్తుంది. యూనో అంటూ కొనుబొమ్మలు ఎగరేసింది చైతుపాప. నీ అంటూ చేయి నుండి పైకి లేచాడు దేవ్. మాకేమీ చెవుడు గట్టారు లేవు శివబాబు, అక్కడ ఉండి చెప్పినా వినిపిస్తుంది అని మూతి తిప్పింది చురుగ్గా చూస్తూ. ఏంటే నీ రోజున చెవిలో జోరేగలా తయారయ్యావు, నా కంపెనీ ఎంజాయ్ చేస్తూ నాది నాస అంటావా? ఐ హట్. దీన్ని ఏ భాషలో ఎంజాయ్ అంటారే? మీ దొరల భాషలో దొరగారు. ఏ ఆ మాత్రం తెలియదా ఏంటి? మాకు తెలివి ఉందండి, మీరు అనుకునేంత దద్దిలేం కాదు అని కినుకుగా అంది. నిన్ను దద్ది శుద్ధి అని ఎవరన్నారే? యూ నీ ఎన్నర్ 100 సార్లు నిక్రించింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మిస్టర్ దేవాంశ్. అబ్బో, ఏకంగా ప్రూఫ్సే? ఏవి చూపించు, కేసు పెడుతూ కానీ నేనే హెల్ప్ చేస్తా అని వెక్కిరించాడు. అవి పైకి కనిపించవు తీసుకురావడానికి అంటే నువ్వు లోపల దూరి మరీ చూసావన్నమాట. నాకేం అవసరం అలా దూరడానికి, నీ మనసులో ఉంది నేనేగా అంటూ వంకలు తిరుగుతూ కులుకులిపోయింది. ఊరు దీనేసాలో అని నవ్వాడు. వేషాలేంటి అంటే నీ మనసులో నేను కాదా ఉన్నది, అక్కడ మరొకరిని దాచావా ఏదో చూడండి అంటూ ముందుకొచ్చింది. ముందుకొస్తే తాట తీస్తా, వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అరే పిల్ల ప్రేమ దగ్గరికి వస్తుంటే కసురుతావే, ఒక ముద్దు ఇవ్వరాదే అప్పుగా, రేపు వడ్డీ వేసి తీర్చేస్తా ప్రామిస్ అంటూ కంటి రేపలు టపటపా ఆర్పింది. అందంగా నవ్వేస్తూ ఏం కుదవ పెడతావే అప్పు ఇవ్వడానికి అని కళ్ళు ఎగరేశాడు. నమ్మకం మీద ఇవ్వాలి సార్, మా దగ్గర ఏమున్నాయి కుదవ పెట్టడానికి? నమ్మకం నమ్మకం అంటూ రాగం తీసింది. నిన్ను ఎవడే నమ్మేది? ముద్దు తీరాక మాయమైపోతే
నా ముద్దుకి ఎవరే జవాబుదారీ అని తీర్చేశాడు. అసలు ఎటు పోను, ఇట్స్ ప్రామిస్ శివ, ఎలా అయినా నీ అప్పు తీర్చేస్తా, అస్సలు ఉంచుకోను అని మరు జన్మ ఎత్తైనా మగడి మక్కువ తీర్చనా అంటూ కోలకాడని చిలిపిగా చూసింది చైత్ర. ఇది నన్ను అల్లాడిస్తుంది కదా అని మనసులో నవ్వుకుంటూ పైకి సీరియస్గా మొహం పెట్టాడు. ఇప్పుడు ఏమన్నాను అని మొహం సీరియస్గా సింహంలా పెట్టావు? మడిసి అన్నకు సంత కళాపోషణ ఉండాలిరా అబ్బాయి అని హోయిపోయింది. నీకు ఇలా కాదే, ఒక దరువు పడాల్సిందే, అప్పుడు సక్కంగా ఉంటావు అని చేయి నుండి లేచి వచ్చాడు. ఆహో ఎత్తుచ్చు, నువ్వు రాకూడదు అంటే వెనక పరుగులు తీసిన చైత్ర అమాంతం క్యాచ్ పట్టి, ఏంటే నీ భజన వర్క్ చేసుకునేయకుండా అంటూ బ్యాగ్ మీద ఒక్కటి వీకాడుదే. నొప్పి మంట అంటూ రుద్దుకుంటూ గంతులు వేసింది. పెదవుల్ని జత చేసి అరుపులు వేసే ఆపేసి తేనెలూరే పెదవుల మీద దాడి చేశాడు. మెడ చుట్టూ చేతులు వేసి జుట్టుల్లోకి వేలు జొచ్చి లాగుతూ మూర్నింగ్ సౌండ్ ఇచ్చింది. పెదవుల్ని చిక్కుముడులు వేస్తూ దాగిన మకరందాన్ని ఆరగిస్తూ ఇరువురి శ్వాసలు ఏకం చేశాడు. మీకు కూడా కళాపోషణ ఉండట్లేదు బడ్డీస్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.